పిన్ని కొత్త ఇల్లు కట్టింది కదా, ఇప్పుడు మనం చూద్దాం ఫర్నిచర్ చూద్దాం. ఫర్నిచరే కాదు ఎలక్ట్రానిక్స్ కూడా ఒక వస్తువు ఉంది, ఏం కొంటామో చూద్దాము. వచ్చాయి. ఫస్ట్ ఇది హాలు, సింగిల్ బెడ్రూమ్ హౌస్ అనమాట. ఇది హాలు, కిచెన్, ఇంకా బెడ్రూమ్, పూజ రూమ్ కూడా ఉంది. అంటే ఓన్లీ సింగిల్ బెడ్రూమ్ హాల్, పూజ రూమ్ కూడా ఉంది. మా పిన్ని పూజారు కాబట్టి ఖచ్చితంగా నిజంగా పూజారు అనుకుంటారు. చిన్న పూజారమ్మ అంటే ఆ రకంగా పూజలు ఎక్కువ చేస్తారు అనమాట, అందుకని పేరు పడింది. ఇది కిచెన్ అనమాట. భయంకరంగా ఉంది, నిన్నే గృహప్రవేశం అయ్యింది కదా, అవన్నీ ఇంకా ఇక్కడే ఉన్నాయి. సో వీటినన్నిటి కొంచెం సర్దాలు ఇక్కడ ఇంకా క్లాస్ ఇంకా ఇక్కడంతా కూడా ఇంక ఇలా రావాలి. ఈ వర్క్ ఇంకిద్దు ఇదంతా చేయాలి. సింక్, వాటర్ కూడా ఇంకా కనెక్షన్ ఇవ్వలేదు. పైన ట్యాంక్ పెట్టలేదు ఇంకా ట్యాంక్ అది పెట్టారు. కనెక్షన్ అయితే ఇచ్చున్నారు కానీ ఇంకా ట్యాంక్ పెట్టి వాటర్ ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ వస్తుంది అనమాట ఈ ప్లేస్ లో. కిచెన్ ఇది ఓపెన్ కిచెన్ అనమాట. ఇక్కడ హాల్లోకి ఇటు నుంచి యాక్చువల్గా ఇక్కడ కూడా ఓపెన్ పెట్టుకోవచ్చు కదా అంటే సిద్ధాంతి ఇక్కడ నుంచి కనెక్షన్ వద్దన్నారంట, అటు నుంచి నడవమన్నారంట. సో అటు నుంచి నడిస్తే మరీ హోల్ లేకుండా ఎందుకని చెప్పి ఇలా లోపలికి ఇప్పుడు మా పూజ అనుకో ఎక్కి దూకేసేయచ్చు కమ్మగా. ఇది కిచెన్ అనమాట. ఇప్పుడు వస్తువులు చూద్దాం. ఇక్కడ మామూలుగా ఇలాంటిది అటుకుని అక్కడ చైర్ వేసుకుని తినేయచ్చు. డైనింగ్ టేబుల్ అది ఇంకా చిన్న బాబు కూడా అదే చెప్పాడు. ఇప్పుడు మామూలుగా అవును, ఇప్పుడు ఇక్కడ ఎలాగ మార్బుల్ పెడతారు, ఇప్పుడు గ్రానైట్ స్టోన్ పెడతారు. ఇక్కడ ఇదే డైనింగ్ టేబుల్ లెక్క. వర్క్ చాలా ఉంది ఇంకా మిగిలి. ఇక్కడ గ్రానైట్ ఇలాంటి బండ పెడతారు కాబట్టి ఎలాగో మంచిగా ఇక్కడ నుంచి దోశలు వేసిస్తుంటే ఇక్కడ కూర్చొని అక్కడ చైర్స్ వేసుకొని పూజీ వాళ్ళ ఆయన వచ్చిన తర్వాత పూజీ వాళ్ళ ఆయన కోసమే ఇదంతా. పూజీ వాళ్ళ ఆయన కోసమే. పూజ నెల దగ్గర తెచ్చుకుంటారంట. పూజ వాళ్ళ ఆయన నెల దగ్గర తెచ్చుకుంటారు. పూజ పెళ్ళయ్యాక. ఇది హాలు. ఇది సోఫా. యాక్చువల్గా సింగిల్ సోఫానే తీసుకుందాం అనుకున్నాం అనమాట. సింగిల్ అంటే వీడియోలోనే చెప్పాను కానీ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది, పక్కన వర్క్ జరుగుతుంది అనమాట. అందుకనే యాక్చువల్గా సోఫా ఏమనుకున్నామంటే సోఫా కమ్ బెడ్ తీసుకుందాం అనుకున్నాం. ఆల్రెడీ మా ఇంట్లో ఉంది హైదరాబాద్లో, చూసుండొచ్చు మీరు. అలా తీసుకుందాం అనుకుంటే అవి ఏంటంటే సోఫా కమ్ బెడ్ కూడా బెడ్ లానే ఉందన్నమాట. అంటే దివాన్ కట్ లాగా ఉంది, బట్ అలా వద్దు, సోఫా లానే కావాలి, బెడ్ ఆల్రెడీ ఉంది కదా అని చెప్పి వీటిలో చూసాము. అండ్ టూ కలర్స్ అలా ఉన్నాయి, అలా వద్దు సింగిల్ కలర్లో కొంచెం డీసెంట్గా ఉండాలి అని చెప్పి ఇది తీసుకున్నాం అనమాట. సోఫా వచ్చేసి నా గిఫ్టే అండ్ 16,000 పడింది. ఒకటి 3 సీటర్ అనమాట ఒకటి, అండ్ ఇంకొకటి వచ్చేసి 1 సీటర్ అండ్ ఇంకొకటి 1 సీటర్, అంటే 3+2 అనమాట. 3+2 సీటర్. ఇంకా పైన కూడా ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి. 2 ఫ్యాన్స్ ఫిట్ చేశారనమాట. ఇప్పుడు కంప్లీట్ అయిన తర్వాత కూడా మీకు చూపిస్తాను నేను. అండ్ మధ్యలో కొంచెం లైటింగ్ సెటప్, హ్యాంగింగ్ లైట్స్ సెటప్ అవన్నీ ఉన్నాయి. అండ్ సింగిల్ బెడ్రూమ్ హౌస్, బట్ స్టిల్ ఏ వర్క్ లేకుండా మంచిగా చేసుకున్నారు పిన్ని వాళ్ళు. చాలా డేస్ కట్టుకున్నారు కానీ ఇల్లు మంచిగా చేసుకున్నారు అనమాట. అండ్ అదే ఇక్కడ ఇంకొకటి ఉంది సోఫా. అంటే యాక్చువల్గా సెట్ చేయలేదు, ఇంకా సెట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకా డైనింగ్ టేబుల్ కూడా వచ్చింది. పూజీ ఫంక్షన్కి డైనింగ్ టేబుల్ కూడా ఇచ్చారు గిఫ్ట్. సో ఇప్పుడు పూజీకి పిన్నికంటూ లేనిది ఏమీ లేదు. పూజ అంటే ఎవరో కాదు, పిన్ని కూతురు అనమాట. వీడియో తీస్తుంది పూజనే, అందుకే కనిపించలేదు మీకు వీడియోలో. అండ్ ఫ్రిడ్జ్ వచ్చేసి లత తీసుకుంది గిఫ్ట్గా. లత అంటే ఈవెన్ పండు అమౌంట్, సింగిల్ అమౌంట్ కూడా లేకుండా కంప్లీట్గా లతే తీసుకుంది. 16,000 పడింది అనమాట ఫ్రిడ్జ్. సారీ 15,000 పడింది ఫ్రిడ్జ్. చాలా బాగుంది. అండ్ 10 years వారంటీ కూడా ఉంది. సో అసలు ప్రాబ్లం ఏం లేదు, 10 years వారంటీ ఉంది. అండ్ గోద్రేజ్ కంపెనీది అనమాట. అండ్ సోఫాస్ కానీ అన్ని చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నాయి. వీటిలో ఒక్క వస్తుందబ్బా, ఆ ఒక్క వస్తువు ఏదో లాస్ట్ లో చెప్తాను మీకు. అనిపించింది సోఫా సెట్ కాబట్టి. ఫ్రిడ్జ్ పాప చెప్పు ఎంత పడింది? ఫ్రిడ్జ్ 15,000. గోద్రేజ్ కంపెనీ. తీసుకోండి. లత కష్టార్జితం. నా కష్టార్జితం ఓన్లీ నా ఒక్కదాన్ని మిషన్ కుట్టి, ఓన్లీ మిషన్ అమౌంట్, ఓన్లీ స్టిచ్చింగ్ అమౌంట్ తోటి తీసుకొచ్చింది అనమాట. మెమరబుల్గా ఉండాలి అని. పండు బాబు ఏమి రూపాయి కూడా కలవనీయకుండా మొత్తం స్టిచ్చింగ్ అమౌంట్ తోటి అని చెప్పి. ఇకదా ఇది 15,000 పడింది. 15,000.
బెడ్రూమ్, ఇది బెడ్. ఇది బెడ్ వచ్చేసి పెద్ద పిన్ని గిఫ్ట్. అమ్మ, పెద్ద పిన్ని, చిన్న పిన్ని ముగ్గురులో ఇది పెద్ద పిన్ని గిఫ్ట్ అనమాట. ఇది కూడా సేమ్ అంతే 16,000 పడింది. ఇప్పుడు యాక్చువల్గా మొత్తం వింటేజ్ కలెక్షనే నడుస్తుంది కాబట్టి శారీస్ కానీ ఏదైనా కూడా ఇలానే ఇప్పుడు మన దగ్గర ఉన్న కలర్స్ కంటే కూడా కొంచెం ఇలా టెక్స్టైల్లో ఓన్లీ వుడ్ కలర్లోనే బాగుంటుంది అని చెప్పి ఇది తీసుకుంది. పిన్ని ఇష్టంగానే తీసుకుంది ఇది. బట్ మాకు కూడా నచ్చింది, ఆమెకి బాగా నచ్చింది, మాకు కూడా బాగా నచ్చింది. కలర్స్ కంటే కూడా ఇప్పుడు సింగిల్ కలరు, టేక్ కలర్ కానీ బ్రౌన్ ఇలాంటివి బాగుంటుంది నాకు తెలిసి. ఇది ఒక్కటే ఇంక ఇది దొరకలేదు. ఇంకా సింగిల్ కలర్లో సేమ్గా తీసుకుందామన్నా ఇది అమ్మ గిఫ్ట్ అనమాట. అంటే అది చిన్నక్క గిఫ్ట్, ఇది పెద్దక్క గిఫ్ట్. పిన్నికి పెద్దక్క అనమాట మా అమ్మ. సో మేమిద్దరం నీ తరపున వేస్తున్నాం కాబట్టి అమ్మని ఏదైనా తీసుకో, ఇంకేం లేవు తీసుకోవడానికి, డ్రెస్సింగ్ టేబుల్ ఒకటి ఉందంటే ఇంకా అమ్మ తీసుకుని ఇది 5,000 పడింది. అంటే సోఫా సెట్ 16,000 పడింది. 2 చైర్స్, ఒక సోఫా, ఫ్రిడ్జ్ 15,000 పడింది. మంచిగా ఉంది, వారంటీ కూడా 10 years వరకు వారంటీ ఉంది. 2 years ఏమో అన్ని వారంటీ, 10 years ఏమో మోటార్ వారంటీ ఉంది. ఇది బెడ్, ఇంకా దీనికి వారంటీ ఏమి ఉండదుగా. 16,000. ఇది వచ్చేసి 5,000 పడింది. ఇది ఓపెన్ చేయొచ్చుగా. ఇక్కడ ఏం పని ఉంది? పెయింట్ తీద్దాం. పెయింట్ వేసేసారు. సెకండ్ కోటింగ్ చేయాలి. సెకండ్ కోటింగ్ పెయింట్ వేయాలా? అందుకని ఓపెన్ చేయలేదు. ఓకే ఇంకో కోటింగ్ పెయింట్ వేయాలంట. వాల్స్ కూడా మొత్తం మంచిగా రబ్ చేసి సాఫ్ట్ గా వేస్తారు కదా, అలా వేస్తారు. చాలా బాగున్నాయి అసలు వాల్స్, బాగా నచ్చాయి. ఇది ఎలా చేస్తారా అనుకునేదాన్ని. ఇంత సాఫ్ట్ వాల్స్ ఎలా వస్తుంది అంటే సున్నం లాంటిది వేసారు, ఏదో వైట్ గా మొత్తం పేపర్స్ తోటి రబ్ చేస్తారు అనమాట. రబ్ చేస్తే అప్పుడు మళ్ళీ పైన పెయింటింగ్ వేస్తే ఇంత సాఫ్ట్ గా వాల్స్ వస్తాయి. కలర్స్ కూడా డీసెంట్ గా ఉన్నాయి, లైట్ గా ఉంది కలర్స్. ఈ బ్యాగ్ కూడా అటు సైడ్ కలర్ వేసుకుంటే బాగుండేది. ఈ 3 sides ఒక కలరును, ఒక సైడ్ ఒక కలర్. మా ఊర్లో ఏమో ఏంటి ఇంటికంతా ఒక కలర్ కదా ఉండాలి అనుకుంటారు కానీ బట్ సిటీస్లో కొంచెం ఇలానే ఉంటుంది. మా బాబాయి మేస్త్రి అనమాట, కట్టడం వచ్చు. అండ్ ఈ కలర్స్, ఈ కాంబినేషన్స్ కూడా, డిజైన్స్ కూడా బాగా చేస్తారు అనమాట. డిజైన్స్ అంటే సిమెంట్తో చేసే డిజైన్స్, పిఓపి మా బాబాయ్ చేయలేదు కానీ డిజైన్స్తో చేస్తే కూడా మంచిగా చేస్తారు. కలర్ కాంబినేషన్స్ తెలుసులే, బాగానే ఉంది. లావెండర్ పైన వచ్చేసి సీ గ్రీన్. ఈ ఆరెంజ్దే కొంచెం అటు ఇటు వేస్తున్నారు, మళ్ళీ సెకండ్ కోటింగ్ చేస్తారంట. కొంచెం మా మరకలుగా ఉంది, చాలా హడావిడిగా వేస్తారులే నిజం చెప్పాలంటే. వాళ్ళది అసలు టైం లేదు. ఇక ఇంటి బడ్జెట్ వచ్చేసి ఇప్పుడు ఒక 15 లక్షలు అయ్యిందంట. ఇంకా మిగిలే ఉంది ఒక 3 లక్షలు. పూజ గది ఉంది. ఓ పూజ గది ఉంది కదా, మర్చిపోయేదా. అసలు మా పిండికి మెయిన్ ఉండేదే పూజ గది అన్నమాట. ఇదన్నమాట పూజ గది. ఇంకా పైన అవన్నీ ఇంకా చెయ్యాలి, మీ అద్దాలు అవన్నీ పెట్టాలి పైన, ఆ పెయింటింగ్స్ అద్దాలు అవన్నీ. ఇది కూడా కంప్లీట్ లావెండర్ ఇది. ఇది కంప్లీట్ లావెండర్. ఇటు సైడ్ విండో ఉంది, ఇటు సైడ్ తక్కువ ఉంది. ఎందుకు ఆనుకొని ఇల్లు ఉంది. ఈవెన్ ఇంట్లో అసలు లైట్స్ వేయలేదు, బట్ వెంటిలేషన్ చాలా బాగుంది. అసలు లైట్లు ఎక్కడ వేసలేదు. కరెంట్ లేదా? కరెంట్ ఉంది కానీ లైట్స్ వేయలే, బట్ వెంటిలేషన్ బాగుంది. దానికి పూజ గది కొంచెం తక్కువ ఉంది, పక్కన ఆనుకొని ఇల్లు ఉంది కాబట్టి. ఇది వచ్చేసి బాగుంది, ఇటు సైడ్ నుంచి సూపర్ ఉంది వెంటిలేషన్. కిచెన్కి ఇంకా అటు సైడ్ నుంచి ఓపెన్ ఉంది కాబట్టి ఎక్కువ ఉంది వెంటిలేషన్. అచ్చం ఇటు ఒక్కటి నుంచి ఓపెన్ అయితే తక్కువ అయ్యేదేమో వెంటిలేషన్ కదా. అటు నుంచి ఓపెన్ ఉంది కాబట్టి బాగుంది. ఇలా బాగుంది, న్యూ ఐడియా.